తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లకు కొంత కష్టకాలం వచ్చినట్లే అనిపిస్తోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కూడా బయటికి వస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించక ముందే రాజీనామా చేశారు. తనకు టికెట్ దక్కదని ఆయన ముందే తెలుసుకున్నారు. గతంలో పిసిసి చీఫ్ గా పనిచేసిన తనకే మొండి చేయి చూపే పరిస్థితిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. బీసీలకు ప్రాధాన్యం లేదంటూ పక్కకు తప్పుకున్నారు. 45 సంవత్సరాల తర్వాత ఈ చర్య చాలా బాధాకరంగా ఉన్నది. అయినా నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. నవ్వించడానికే ప్రయత్నం చేస్తాను. అవసరం ఎందుకు వచ్చింది? ఇంత బాధతో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ అన్ ఇండియన్. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ అన్ ఇండియన్ అండ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ పాలిటిక్స్. దేనికోసం వచ్చాం? ఒక పేద కుటుంబం నుంచి గ్రామీణాభివృద్ధి, ముఖ్యంగా నాసాలో పనిచేసేవాడు మహోన్నతమైన పదవులు, ఆర్థికంగా ఎంతో ఎదగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ పేద కుటుంబం నుంచి వచ్చిన స్థితిగతులను చూసి ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో, వాళ్ళకు సాయం చేయడానికి అనే ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి, రాజకీయాలు, గ్రామీణాభివృద్ధిలో పౌల్ట్రీ, అదేవిధంగా డైరీ 45 సంవత్సరాల్లో 4 సార్లు, అందులో 3 సార్లు వరుసగా గెలిచిన బీసీ క్యాండిడేటు ఈ రాష్ట్రంలో ఎవరు? పొన్నాల రాజీనామాను పార్టీ సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపించలేదు. పిసిసి చీఫ్ రేవంత్ మాటలే దీనికి నిదర్శనం. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందల ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందల ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. దీనిని వెంటనే బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంది. పొన్నాలను ఆ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ లోని సీనియర్లను తాము గౌరవిస్తున్నామన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేసింది. మరికొందరు సీనియర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా, సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. ఈ రకమైన దిగజారుడు సంస్కృతి అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం, స్వీకరించడాలు, వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాలు, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక మాట అన్నప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే 10 మాటలు అనే శక్తి ఉంటుందనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే సచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు. సచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు? ఎవరు ఎప్పుడు పోతారో, ఎప్పటిదాకా బతుకుంటారో, ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి, దేశానికి ఎవరికి తెలుసండి? కాబట్టి ఈ రకమైన మాటలు, ఇంత చిల్లరగా మాట్లాడడం, అందుకే పెద్దలు ఆ సామెత ఊరికనే చెప్పలేదు. కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే, ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇలా రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా ఏ వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో, ఏ రకంగానైతే డబ్బు సంచులకి ఇవాళ టికెట్లు అమ్ముకుంటూ ఉన్నాడు, ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. అందుకే పెద్దల లక్ష్మయ్య గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించినా, వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించినా మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం, వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారి ఇంటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక తాజాగా నాగం జనార్దన్ రెడ్డి వంతు వచ్చింది. ఆయన చాలా కాలంగా టికెట్టుపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కొత్తగా పార్టీలో చేరిన నేతకు టికెట్ ఇచ్చారు. దీనిని నాగం ఏమాత్రం ఊహించలేదు. ఒక రకంగా తనను అవమానించినట్లుగా భావించారు. పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నెంబర్ 2గా ఉన్న తనకే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన అనుకోలేదు. ఇది ఎక్కడ? దీనికి సమాధానం ఎక్కడుంది? ఏం సమాధానం చెప్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఆయనకు బాధ్యత లేదా? అంటే మేము కేసులు వేయడానికి పనికొస్తాము, పోరాడడానికి పనికొస్తాము, అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసేందుకు పనికొస్తాం. మొన్న 80,000 మంది పోయినాం నాగర్ కర్నూలుకి వెళ్ళి. మీరు ఆర్టీసీ లెక్కలు చూసుకోండి. మేము ఏడికి విజయపేట తుక్కుడకు ఇవాళ 2018లో ఒకసారి నా మీద ప్రతీకారం తీసుకున్నాడు. పోయిందేమో కోపం అంటే ఇంకా కూడా ఆయన అంటే ఒక ప్రతీకార ఇచ్చేతోటే
ఈ పార్టీలోకి వచ్చినోడు రేపు పొద్దున్న ప్రజలకి ఏం సేవ చేస్తాడు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ జిల్లా అభివృద్ధికి, అంటే మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి అని రాష్ట్రంలో పలు కార్యక్రమాలు తీసుకునేందుకు నాగం జనార్దన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడిది కలవకూడదు. ఇప్పుడు ఏంది ఇది? ఏం పిల్లలాట అనుకుంటున్నారా? ఎవరితో చెల్లగాట మారుతున్నారు మీరు? నాయకుడు కానీ మీరు అన్యాయం చేసేది ఈ పెద్ద నాయకులను అడుగుతున్నాయని పిసిసి, టిపిసిసి వాళ్ళని అడుగుతున్నారు. కాంగ్రెస్ మొదటి జాబితాలో పలువురు కొత్త వారికి చోటివ్వటం పాత నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఇది చూస్తే మరికొందరు సీనియర్లకు ఇవే ఆఖరి ఎన్నికలు కాబోతున్నాయని చెప్పొచ్చు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అనేక స్థాయిల్లో పనిచేసి పార్టీని నిలబెట్టిన నాయకులు ఇక రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి నెలకొన్నట్లు కనిపిస్తుంది. బీజేపీ మాదిరిగా వయోపరిమితి విధించి ఆ మిషాతో సీనియర్లను పక్కన పెట్టే పరిస్థితి కాంగ్రెస్లో కనిపించదు. కానీ పొమ్మన లేక పొగబెట్టినట్లే వ్యవహారం ఉంటుంది. పార్టీలో జాతీయ స్థాయిలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ వంటి వారు పార్టీని వీడి వెళ్లిపోవడానికి కారణాలు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. తెలంగాణ కాంగ్రెస్లో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ నిరాకరించడం ఇలాంటిదే. ఆయన వయసు ఇప్పటికే 79 సంవత్సరాలు. ఇక మరో సీనియర్ నేత 77 ఏళ్ల జానారెడ్డి ఈ ఎన్నికల్లోనే రాజకీయాల నుంచి విరమించుకొని తన వారసులను రంగంలోకి దింపారు. ఇక వి హనుమంతరావు వయసు 75 సంవత్సరాలు. గీతారెడ్డికి 77 సంవత్సరాలు వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి పలువురు నేతలు వచ్చే ఎన్నికల నాటికి 65 సంవత్సరాల వయసు దాటిపోతుంది. 70 ఏళ్లు పైబడిన నాయకులందరికీ ఈ అసెంబ్లీ ఎన్నికలే ఆఖరి ఎన్నికలని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రాకపోతే బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో సమీకరణాలు మారే అవకాశాలు గణనీయంగా ఉంటాయి. తెలంగాణలో సైతం ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే మరికొందరు సీనియర్లకు కూడా ఇవే ఆఖరు ఎన్నికలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నాయకత్వం అధికారంలోకి రావడానికి అందివచ్చిన ప్రతి అంశాన్ని వినియోగించుకుంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయం ఇప్పుడు జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలపై కూడా ఉండాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య, రాజస్థాన్లో సచిన్ పైలట్ల ప్రతికూల ప్రభావాలు కాంగ్రెస్ విజయావకాశాలపై పడచ్చు. కర్ణాటక విజయంతో తెలంగాణ కాంగ్రెస్లో ఊపొచ్చిన నేపథ్యంలో అటు బీజేపీ రాజకీయంగా పావులు కదిపింది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావద్దన్న లక్ష్యంతోనే బీజేపీ నేతలు రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి రాజీ పడకుండా గెలుపు గుర్రాలకు ఇవ్వాలన్న ఆలోచనతో నియోజకవర్గాల్లో సర్వేలు చేయించి మరీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. 60 రోజుల ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మాత్రం అభ్యర్థులను ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంది. ఆచితూచి మొదటి జాబితా ప్రకటించింది. అసంతృప్తులను పెద్దగా లెక్క చేయలేదు. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్లోని అసంతృప్తులపై దృష్టి సారించింది. పొన్నాల వంటి వారిని బీఆర్ఎస్లో చేర్చుకుంటే కాంగ్రెస్ను నైతికంగా దెబ్బతీసే అవకాశాలు ఉంటాయని బీఆర్ఎస్ భావిస్తోంది. టికెట్లు రాని సీనియర్లను తమ పార్టీలోకి ఆహ్వానించడం వల్ల ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్కు లాభమే తప్ప నష్టం ఏమీ లేదు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం వల్ల కొత్తగా వచ్చే వారికి టికెట్ హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే అప్పుడు గౌరవప్రదమైన హోదా కల్పిస్తామనవచ్చు. దీనివల్ల ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్లు చీలి బీఆర్ఎస్ ఖచ్చితంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటు కాంగ్రెస్ మాత్రం ఇలాంటి నేతల వల్ల తమకు పెద్దగా నష్టం లేదన్న ధీమాతో ఉంది. అందుకే టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటోంది.